సవాళ్ళు లైవ్ టీవీకి స్వాగతం. అమెరికా న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ చాప్టర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్ఆర్ఐలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐలకు ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, మన మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ వ్యాప్తంగా అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేయడం జరిగింది. Thank you. I'll request Rajendra to address that. Thank you, Ramai. Thank you, Punishavar. Thank you, all of our institute. Request Manati Committee, General Secretary, to plus all our leaders. And actually, last time, Revanth Reddy garu వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఈరోజు మన ఏమర్ ఆధ్వర్యంలో అంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న ఆధ్వర్యంలో గ్రేట్ అకేషన్ రియలీ ఇట్స్ టైం ఇంపార్టెంట్. అంటే తెలంగాణ రావడానికి దగ్గర దగ్గర 350 మంది పీపుల్ చెప్పారు. ఆ తర్వాత ఇంకా వెళ్తారు శ్రీకృష్ణ వెళ్తారు చనిపోయినప్పుడు మన విషయాలు వారికి అడ్డుపడుతుందని చెప్పారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణలో వార్తలు వాళ్ళందరూ ఎంతో మంది పోయారు. కానీ రేవంత్ అన్న బుల్లెట్ తీసాము, బుల్లెట్ దిగిందంటే మళ్ళీ బుల్లెట్ గా దిగింది. కేసీఆర్ దిగిను. ఇప్పుడు మేము చనిపోయిన వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి అందరికీ వాళ్ళకు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పారు వాళ్ళకి ఇల్లు బికాస్ because of their effort to that yes, Sonia Gandhi garu అవార్డు ఇచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ మొత్తం మూసి ఇచ్చింది, ధైర్యం దమ్ముని ఇచ్చింది. మనం ఆల్ తెలంగాణ పీపుల్ ఆల్ అప్రిషియేట్ సోనియా గాంధీ. సో ఈ అకేషన్ ఏంటంటే మా జిఎం అన్నగారు వెరీ గుడ్ ఆయన వెరీ డీసీసీ ప్రెసిడెంట్ అని ఆయన బ్యాక్గ్రౌండ్ నిన్న హరీష్ భాయ్ జిఎంఆర్ అంటున్నా. ఇప్పుడు మా తెలంగాణ జిఎంఆర్ అంటే మోర్ ఫేమస్ బికాస్ హిస్ బ్యాక్గ్రౌండ్ లాయర్ వర్క్ విత్ ద పార్టీ అండ్ ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ రియలీ ఆన్ దిస్ అకేషన్ ఐ వాంట్ థాంక్ జిఎంఆర్ భాయ్ సాబ్ వచ్చేందుకు. ప్లస్ తెలంగాణలో చదివిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి నేను చూసుకోవడం మొక్కుతున్నాను. ఎందుకంటే వాళ్ళ త్యాగమే తెలంగాణ వచ్చింది. బికాస్ ఆఫ్ దెమ్ తెలంగాణ. ఇట్స్ నాట్ ఫ్రమ్ కేసీఆర్, ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు కూడా కాదు, వాళ్ళు జరిపిన వాళ్ళ ఆత్మశాంతి కలవాలని 2 minutes పడుతుంది. 2 minutes. ఆకాంక్షలు నెరవేర్చిన ఘనత ఈరోజు మనమందరం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసింది. 60 ఏళ్ల కళను తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళను నెరవేర్చింది మీరు సోనియా గాంధీ. అంటే సోనియమ్మ ఆశిస్తున్నతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా మంది వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉన్నారు. మేము తెచ్చిన తెలంగాణ కోసం ముఖ్యంగా దాదాపు 1200 మంది యువత బలిదానాలు చేసుకున్నాం. మనం అందరం చూసినాం. తెలంగాణ మేము చనిపోతానన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా బతుకులు బాగుపడతాయి. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి ఖచ్చితంగా తెలంగాణకి దక్కాల్సినవి కూడా దక్కుతాయనే ఆలోచనతో ఆనాడు యువత పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొన్నారు. చాలా మంది ఆత్మ బలిదానం కూడా చేసుకున్నారు. ఆ విధానాన్ని చూసి ఆ రోజు సోనియా గాంధీ గారు చెల్లించి
ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు యావత్ తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ఈ ఈ శుభదినం సందర్భంగా సోనియా గాంధీ గారికి నా తరఫున మీ అందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఇప్పటిదాకా మేడం మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కానీ ఏర్పడ్డాక 2014 నుంచి మన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా తెలుసు. ఇక్కడ అమెరికాలో ఉన్న అక్కడ పరిస్థితులు చాలా మంది పెద్ద ఎత్తున కళలు కన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ఆ ఆశల్లో అంటే ఆశల పల్లెట్లో కోరేది. కానీ చాలా మంది తెలంగాణ ప్రజల ఆశలు కూడా అడిగేసలేదు. ఈ 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్ల విధ్వంసాన్ని టీఆర్ఎస్ వాళ్ళ అధికారం నుండి సృష్టించేది అనేది మీకు అందరూ కూడా తెలుసు. మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు తెలంగాణ రాష్ట్రం మీద ప్రజల మీద పెట్టేసి అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి జరుగుతున్న పాలకులు మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ మంత్రులు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా మంత్రిని కలవాలన్నా చాలా అసలు అపాయింట్మెంట్సే దొరికేది. ముఖ్యంగా మీలాంటి ఎన్ఆర్ఐస్ ఇండియాకి వచ్చి ఏదైనా మీ సొంత సమస్యలు చెప్పుకునే ఇబ్బందులు అంటే చెప్పుకొని ఆ సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితులు కూడా ఉండేవి కావు. కానీ ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, మీకందరూ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా మీకు ఎల్లవేళలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటా ఉన్నాం. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా మీకు తెలుసు, ఇక్కడ చాలా మందికి సుపరిచితులు. ఇక్కడికి ఇండియా అంటే అమెరికా వచ్చినప్పుడు కూడా చాలా మంది ఆయన కలిసి ఉంటారు. ఈరోజు ప్రజాపాలన అందిస్తూ అందరికి అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా అపాయింట్మెంట్ ఇచ్చి ఆ సమస్యలను ఎమ్మంటే పరిష్కరిస్తున్న మన ముఖ్యమంత్రి ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారు చెప్తే గొప్పగా. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా ఈరోజు ఈ న్యూజెర్సీ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఇక్కడ ఉన్న తెలంగాణ సంబంధించిన ఎన్ఆర్ఐల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నేను అమెరికాకు వచ్చి దాదాపు ఒక 10 రోజులు అవుతా ఉంది. ఇప్పటికి నేను న్యూజెర్సీ, న్యూయార్క్, తర్వాత డల్లాస్ కూడా పోవడం జరిగింది. వచ్చిన రోజు డీసీలో కూడా చాలా మందిని కలవడం జరిగింది. డల్లాస్ పోయినప్పుడు కూడా అక్కడ చాలా మందిని మన తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐలను కలవడం జరిగింది. అక్కడ కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు ఒకటే, ప్రభుత్వం తరఫున మాకు గతంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఎందుకంటే మేము అక్కడ ప్రాపర్టీస్ కొన్నా కూడా మాకున్న సమస్యలు ఎవరు కూడా పరిష్కరించే విధంగా లేకుండే. ఈసారి ఆ విధంగా లేకుండా చూడాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం. మీరు అంటే స్వచ్ఛందంగా నిర్భయంగా మీరు అక్కడ రావచ్చు, ఏమి ఇబ్బందులు లేకుండా. మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీరు ఏది చేయాలనుకున్నా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎల్లవేళలా మీకు సపోర్ట్గా ఉంటారు, మా ప్రభుత్వం సపోర్ట్గా ఉంటారని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే, తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున మీకు అందరూ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీరందరూ కూడా రండి. అక్కడ కొన్ని మీలాంటి వాళ్ళు వచ్చి మీరు అందించే సహాయ సహకారాలు కూడా ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి మీలాంటి వాళ్ళ సహకారం అవసరం. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసి గవర్నమెంట్ స్కూళ్ళలో చాలా చిన్న అంటే వసతులు కూడా లేని పరిస్థితులలో ఉన్నాయి. ఇప్పటికి మేము వచ్చిన తర్వాతనే చాలా సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం. సో మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు ఖచ్చితంగా మాకు కానీ తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యంగా నా దేవరకద్ర నియోజక ప్రజలకు కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి
ఆ గవర్నమెంట్ స్కూల్స్లలో మీరందరూ కూడా వచ్చి అడాప్షన్ తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇకపోతే ఆల్రెడీ ప్రభుత్వం గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సో మీరందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా, ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ప్రశాంతంగా స్వేచ్ఛగా వాళ్ళు జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా చాలా మంది గత 10 ఏళ్లలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్న